హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో ఇంకొక 4 డేస్లో మనకి బిగ్ బాస్ టైటిల్ ఎవరు విన్ అవుతారా అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆన్సర్ వస్తుంది. సో ఇంకొక 4 డేస్లో మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళే ఉండొచ్చు, లేదు అని అంటే వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టాప్లో మనకి నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, అవినాష్. సో నబిల్ది ఎక్కడో లీస్ట్లో ఉండే, ప్రేరణ టాప్ 3లో ఉండేది. సో నబిల్ కొంచెం గ్రాఫ్ ఏదైతుందో దాన్ని కొంచెం పైనకి వచ్చేసింది ఆ లైన్. సో ఇప్పుడు మనం ఓటింగ్ చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనకి నిఖిలే ఉన్నాడు. సో 30%తో నిఖిల్. అండ్ గౌతమ్ వచ్చేసరికి 28. సో మనకి నబిల్ చూసుకుంటే 8, 11, 13 ఇలా ఉండేది. సో ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసరికి 21%తో ఉన్నాడు థర్డ్ ప్లేస్లో. సో ఇన్ కేస్ సెకండ్ ప్లేస్లో రావచ్చు, ఫస్ట్ ప్లేస్లో రావచ్చు, అది చెప్పలేం. సో ఎవరు ఓటింగ్ ఎలా చేస్తే అలా వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఫోర్త్ ప్లేస్లో ఉంది ప్రేరణ, 11 to 12%తో ఉంది. అండ్ దాని తర్వాత మనకి అవినాష్ 9 to 10%తో ఉన్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ టాప్ 3 చూసుకుంటే నిఖిల్, గౌతమ్, నబిల్. సో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ప్రేరణ టాప్ 3లో ఉంటుంది అనుకున్నాం, కానీ నబిల్ కొంచెం వాళ్ళని క్రాస్ చేసి వాళ్ళని కొంచెం వాళ్ళ పర్సంటేజ్ తగ్గించాడు. సో తన పర్సంటేజ్ పెరిగింది. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళని ఇంకా సెకండ్ ప్లేస్కి ఫస్ట్ ప్లేస్కి తీసుకురావడానికి ట్రై చేయొచ్చు. సో మీ ఓటింగ్ వల్ల నబిల్ ఫస్ట్ ప్లేస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత ఇంకా అది ఎవరి ఫ్యాన్స్ వీళ్ళ ముగ్గురు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటే గౌతమ్కి అంటే మిడిల్లో వచ్చాడు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి ఇన్ కేస్ గౌతమ్కి ఇవ్వకుండా నిఖిల్ నబిల్కి రావచ్చు, లేదు అంటే నబిలే విన్ అయ్యి నిఖిల్ రన్నర్ కావచ్చు. ఇది నేను జస్ట్ చెప్తున్నాను, ఇది ఫైనల్ కాదండి. సో ఇదే ఫైనల్ అనుకొని అమ్మ నువ్వు ఎట్లా చెప్తావు అది ఇది అని అస్సలు అనుకోవద్దు. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా గౌతమ్ విన్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఇస్తారా అయ్యారా అన్నది అది తర్వాత విషయం. మనం తెలియాలి అంటే 4 days వెయిట్ చేయాలి. సో ఎవరు విన్ అవుతారు, ఎవరు టైటిల్ గెలుస్తారు అనేసి. అంటే ఇన్ కేస్ మన తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి సో నబిలే విన్ అవ్వచ్చు, చెప్పలేం కదా. సో ఎవరు విన్ అవుతారా, ఎవరు టాప్ టైటిల్ కొడతారా, సో రన్నర్ విన్నర్ ఎవరైతారో మనం తెలీదు. సో వీళ్ళ ముగ్గురులో మాత్రం ఒకరు డామినేట్ అయితే ఇంకిద్దరు రన్నర్ విన్నర్ ఈ ప్లేస్లో ఉంటారని అనుకుంటున్నాను. అండ్ నాకైతే కొంచెం అనిపించింది ఇన్ కేస్ గౌతమ్ ఉండకపోవచ్చు అని. సో మిడిల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇవ్వకుండా సో వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళకే ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు. అండ్ ఆడియన్స్ కూడా ఓటింగ్ ప్రకారం వస్తుంది కాబట్టి సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ని గెలిపించే ఛాన్స్ ఉంది, నబిల్ ఫ్యాన్స్ నబిల్ని గెలిపించే ఛాన్స్ ఉంది, గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ని గెలిపించే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ వీళ్ళ ముగ్గునే కాకుండా ప్రేరణ ఫ్యాన్స్ ఉన్నారు, అవినాష్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా ఫస్ట్ ప్లేస్కి రావచ్చు, సెకండ్ ప్లేస్కి రావచ్చు, చెప్పలేం. సో ఎలా ఉంటుంది, ఎవరు విన్ అవుతారు అనేది మనం ఒక 4 daysలో తెలుస్తుంది. సో మీకు ఎవరు అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.